అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగు వాళ్ళకు ఒక పార్టీ ఉండాలి, తెలుగు జాతికి ఒక పార్టీ ఉండాలి, మన తెలుగు జాతి ప్రపంచం మొత్తం గర్వించదగ్గ పార్టీ ఉండాలని ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు. ఆయన ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో కానీ దేదీప్యమానంగా సోనియా గాంధీని చూసింది, ఇందిరాగాంధీ గారిని చూసింది, రాజశేఖర రెడ్డిని చూసింది, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డిని కూడా చూసింది. చాలా మంది వచ్చారు, ఈ పార్టీ లేకుండా చేస్తామని చెప్పారు. ఇక్కడ కూడా పెద్దిరెడ్డి పుట్టింగి చెప్పాడు, ఆయన కూడా తెలుగుదేశం అనేది లేకుండా చేస్తా, కార్యకర్తలు లేకుండా చేస్తా, చల్లాబాబు రెడ్డిని లేకుండా చేస్తా, మండల నాయకత్వం లేకుండా చేస్తానని చెప్పారు. ఆయనే లేకుండా పోయాడు, ఆయన పార్టీ లేకుండా పోయింది. ఈ పార్టీతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు పుట్టగతులు లేకుండా పోతున్నారు. అలాంటి పార్టీ మన పార్టీ, నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. అదే ఆలోచన నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని అభివృద్ధి పదంలో, సంక్షేమం, అభివృద్ధి కార్యకర్తలు ఒక నిదానంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు 3.0 యువనేత నారా లోకేష్ గారు మీరు చూసే ఉంటారు. ఎవరైతే కేసులు పెట్టుకున్నారో, ఎవరైతే పోరాటం చేశారో, ఎవరైతే బూతుల కాడ కష్టపడ్డారో వాళ్ళకే ఈ పార్టీలో మొదటి ప్రాధాన్యత అని చెప్పి చాటి చెప్పిన వ్యక్తి నారా లోకేష్ గారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొంతమంది అటు ఇటు ఉంటాయి, కానీ అంతిమంగా కష్టపడిన కార్యకర్తకే ఈ పార్టీలో సముచిత స్థానం, సముచిత గౌరవం దక్కుతుంది. ఆ విషయంలో ఈ పార్టీ ఒక్క నిమిషం కూడా వెనకడుగేయదు. ఈరోజు కూడా మనం డయాస్ మీద చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పక్క ఆ పక్క కేసులు పెట్టించుకున్న వాళ్ళు, బూత్ లెవెల్లో కష్టపడిన వాళ్ళు, బాగా సభ్యత్వం చేసిన వాళ్ళు, మండల లెవెల్లో పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళిన వాళ్ళు, ఐటీడీపీలో కష్టపడిన వాళ్ళు, మన టీడీపీలో కష్టపడిన వాళ్ళు, ఇంటింటికి తిరిగిన వాళ్ళు, వాళ్ళకే స్థానం ఇస్తానని చెప్పి ఈరోజు ఆ వేదికపై వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. ఇదొక మంచి కార్యక్రమం. ఈరోజు మీరందరూ కూడా బాబాతో ఇంతకుముందు మాట్లాడుతూ వస్తున్నప్పుడు చెప్పారు, వీళ్ళందరూ కూడా 58 రోజులు 90 రోజులు నాతో పాటు, నాకు బాబన్న వ్యక్తిగతంగా చాలా సన్నిహితం. ఎందుకంటే నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి బాబన్నను చూస్తున్నా. కానీ బాబన్న పోరాటం మామూలు పోరాటం కాదు. నేను ఈ ఫోటోలు చూసినప్పుడు మేము కూడా వచ్చాం, చెలో పుంగునూరు అన్నప్పుడు ఇక్కడ మమ్మల్ని కూడా ఇక్కడ పోలీసులు ఆపేశారు. మాకే ఇంత నరకయాతను, ఎక్కడో పక్కన ఉన్న నియోజకవర్గాల నుంచి మాకే ఇంత నరకయాతను చూపిస్తే ఇక్కడే ఉండి వాళ్ళతో ఎంత నరకయాతను అనుభవించారో ఆలోచన వచ్చినప్పుడు బాధేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మీరు పడిన బాధ వర్ణనారహితం. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇంత బాధపడలేదు. ఒక ఉన్మాది అరాచక ఆలోచనలో నరక యాతను అనుభవించారు బాబన్న. ఎందుకంటే బాబన్న కేసులతో పాటు మా కేసులు కూడా హైకోర్టుకు వస్తున్నాయి. బాబన్న కేసులు వస్తేనే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, ఒకేసారి 307లు ఒకే రోజు ఇన్ని పెట్టచ్చని చూపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి ప్రభుత్వమే. ఈ భూ ప్రపంచంలో ఇలాంటి కేసులు ఎప్పుడు పెట్టలా. ఉగ్రవాదుల మీద కూడా ఇన్ని కేసులు పెట్టండు. అంత అరాచకం చేశారు. పిల్లల పక్కన కూడా పడుకోని లేదు వీళ్ళు. బిడ్డల్ని చూడాలంటే కూడా భయంతో చూసే పరిస్థితి. చదువుకున్న బిడ్డల భవిష్యత్తును పోగొట్టారు. ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి జైల్లో పెట్టారు. అంత అరాచకం పుంగునూరు నియోజకవర్గంలో చేశారు. మీ కష్టం, మీ శ్రమ, మీ పోరాటం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుంగునూరుకు వస్తున్నానంటే రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత, ఆయన్ని రానికుండా చూశారు. మీరు అండగా నిలబడ్డారు. రాండి చూసుకుందామన్నారు. ఏమైతే అది అవుతుందని చెప్పారు, నిలబడ్డారు, పోరాటం చేశారు. ఈ రాష్ట్రానికి మొత్తం కార్యకర్తలకే మీరు పుంగునూరు నియోజకవర్గంలో ఎవరైతే ఆ రోజు పోరాటం చేసి జైలుకి వెళ్ళి నిలబడ్డారో మీరే మాకు ఆదర్శం. మీ పాదాలకు మేము సాష్టాంగ నమస్కారాలు ఎప్పటికీ పెడతాం. మీరు లేకుండా ఈ పార్టీ లేదు.
మీ కష్టంతో కూడుకున్న పార్టీ ఇది. కార్యకర్తలే అధినేతలు అన్న ఏకైక పార్టీ మన పార్టీ. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పరిష్కరించుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు కూడా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబురెడ్డి అన్న గారు, చల్లాబాబన్న గారు కార్యకర్తలతో భోంచేయాలి. ఎవరైతే జైలుకి వెళ్ళారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే నరక యాతన అనుభవించారో వాళ్ళతో మనం కూర్చోవాలి. వాళ్ళంతా కుటుంబానికంటే ఎక్కువ. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏ నిర్ణయం అయితే కార్యకర్తలతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలనుకున్నారో అదే తరహాలో పుంగునూరు నియోజకవర్గంలో కూడా అలానే చేసుకోవాలి. ఈ ఫోటోలు చూస్తూ వస్తుంటే 63 రోజులు, 90 రోజులు, 55 రోజులు, 23 రోజులు, 9 కేసులు, 18 కేసులు, 20 కేసులు. ఏంటయ్యా పెద్దిరెడ్డి, ఏం పాపం చేశారు? ప్రజల పక్షాన నిలబడమేనా వీళ్ళు చేసిన పాపం? ప్రజల కోసం పోరాటం చేయడమే పాపమా? నీ పాల యొక్క రేటు పెంచమని బాబురెడ్డి అన్న ఆ రోజు పోరాటం చేస్తే అది మనసులో పెట్టుకొని నీ వ్యాపార లావాదేవీలు, నీ ధనార్జనను అడ్డుకుంటున్నారనే కదా ఈ కేసులన్నీ. చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతున్నారనే కదా ఈ కేసులు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారకుండా పార్టీయే ప్రాణంగా, అధినేతే ప్రాణంగా జీవించిన నియోజకవర్గం పుంగునూరు నియోజకవర్గం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.